ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం. ఎంపీజే న్యూస్ ఛానల్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు అన్న నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా నకరికల్లు మండలం నరసింగపాడు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగోతు శౌరయ్య. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రెసిడెంట్ శివారెడ్డి, నీటి సంఘం ప్రెసిడెంట్ వెంకటరెడ్డి, జిరుగు చంద్రారెడ్డి, కైపు రవీందర్ రెడ్డి, శివారెడ్డి, రమణారెడ్డి, బద్రి రామారావు రెడ్డి, గోపాల్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, అధికార ప్రతినిధి యావగిరి, రంజాన్ వలి తదితరులు పాల్గొన్నారు. భూమి గొప్పదిగా జననీ జన్మభూమి జాగానికి మరొకలు జననీ జన్మభూమి స్వర్గాదీ స్వర్గాదీ మనిషిగా పుట్టిన మనిషి మారాలి నువ్వు రాక్షసుడిగా మనుషులతో 8 కోట్ల తెలుగు వాళ్ళల్లో కేవలం గ్రామంలో ఎన్టీఆర్ గారి 30వ వర్ధంతి సందర్భంగా మన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో, మన నైరికల్ల మండల ఇన్ఛార్జి నాగోతు శౌరయ్య గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. అలానే అన్నదానము తీర్థప్రసాదములు జరపబడుతున్నవి. ఎన్టీఆర్
మహావీరుకు మహాపురుషులు నివాళులర్పించడం జరిగింది. ఎన్టీఆర్ గారి 30వ వర్ధంతి వాళ్ళ కార్యక్రమం ఉన్న ఆగో సోరయ్య గారు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసి వెళ్ళారు. ప్రజలకి ఎన్టీ రామారావు గారికి ధన్యవాదాలు. మా గ్రామంలో నర్సింగపాడు గ్రామంలో ఎన్టీఆర్ వర్ధంతి ఇప్పటికి 20సారి మేము ప్రతి సంవత్సరం పుట్టినరోజు పెట్టిన మొదట్లో ఒకటే నినాదంతో మనం తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. పేదలకు, బడుగు బలహీన వర్గాలకి కూడు గుడ్డ అనే నిదానంతో పార్టీ పెట్టి 9 నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తెచ్చిన యుగ పురుషుడికి మరొకసారి జోహార్ అన్న నందమూరి తారక రామారావు గారు, జోహార్ రామారావు గారు. 20-25 సంవత్సరాల నుంచి పార్టీ పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ యొక్క కార్యక్రమాన్ని చులుపుగా పాల్గొని ప్రతి ఒక్క మీటింగ్ని విజయవంతంగా చేసి మన నగరికల్లు మండలమైన నర్సింగపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బాగా ఉత్సాహపరిచి తెలుగుదేశం పార్టీని మరియు గ్రామ అభివృద్ధికి ముందంజలో ఉంటున్న మన తెలుగుదేశం పార్టీ నాయకులు, మన నర్సింగపాడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ బాగా చేస్తున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి.